విశాఖ జిల్లా గాజువాక మగవాడి మోసంకు మరో యువతి బలి అయింది. గాజువాక జగ్గరాజుపేటకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన స్వప్న అనే అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మబలికి పెళ్లి చేసుకుంటా అని మభ్యపెట్టి వంచుకున్నాడు. యువతిని గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఈ విషయంపై గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. అయితే శీలంకు వెలకట్టడంలో గ్రామ పెద్దలు కూడా ఆడపిల్లకు అన్యాయం చేయకూడదు అని తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి అని అన్నారు. గ్రామ పెద్దలు మాటలను లెక్క చేయకుండా ఆ అమ్మాయిని గాజువాక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి కడుపు తీసే ప్రయత్నం చేశారు. అయితే డాక్టర్ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీన్ రివర్స్ అయింది. బాధితురాలు మహిళా మండలి సభ్యులతో కలిసి ఈ రోజు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. గొల్లజగ్రస్పేట శ్రీనివాస్ అనే అబ్బాయి నన్ను డిసెంబర్ 20వ తారీఖున పెళ్లి చేసుకుంటా, ఎవరో అమ్మ నాన్న లేని టైంలో చూసి మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను లోపరుచుకున్నారు. నన్ను లోపరుచుకుని అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ తర్వాత వెళ్తూ శారీరకంగా కలిసిన తర్వాత వెళ్తూ నాకు తర్వాత వాంతులకు అవ్వడం చూసి మా పేరెంట్స్ గట్టిగా నన్ను కొట్టి అడుగుతుంటే నేను చెప్పాను, ఇలా పలానా అబ్బాయి అని చెప్తే మా రిలేషన్ అబ్బాయి కదనేసి వెళ్ళి అడిగితే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు నన్ను చేసుకున్నారు. నీ వయసు ఎంతమ్మా? 19. పెళ్లి ముందు తీయించేసుకో, తర్వాత ప్రెగ్నెన్సీ తీయించేసుకో, తర్వాత పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ధనలత హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మేడం పెట్టి పంపిస్తారు. వాళ్ళు ఇమీడియట్గా మీరు పోలీస్ కేసు పెట్టండి, నేను టెర్మినేట్ చేయను అని చెప్పి ఆమె ఏం చేశారంటే మీరు పెడతారా లేకపోతే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమంటారని దెబ్బలాటంతో ఇమీడియట్గా వీళ్ళు ఫిబ్రవరి 8వ తారీఖు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఒక 15-20 రోజులు కొంచెం పోలీసులు లింగర్ చేశారు. తర్వాత మాత్రం మీరు కేసు పెట్టేయండి అమ్మా, ఇందులో వీళ్ళు పెళ్ళి అనేది డిమాండ్ చేశారు. ఈ లోపల తుంగ్లాంగ్ గ్రామస్తులు అలాగే ఎమ్మెల్యే బ్రదర్ దగ్గర కూడా పంచాయతీలు జరిగాయి. అందరూ కూడా పెళ్లి చేసుకోమని చెప్పి తీర్పునిచ్చారు. కానీ వాళ్ళు దేన్ని